గురుకులాలు, దేవాలయాల వంటివని నల్గొండ మండల ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జీవి రమేష్ అన్నారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులను కళాశాలల్లో నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల బాలికల కళాశాల నల్గొండలోని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జీవి రమేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవి రమేష్ మాట్లాడుతూ గురుకులాలు, దేవాలయాల వంటివని అన్నారు. నల్గొండలో తొలి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినందుకు ఎంజేపీ తెలంగాణ గురుకుల సంస్థల సెక్రటరీ శ్రీ సైదులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అత్యంత ప్రతిభావంతులైన అధ్యాపకులను కళాశాలల్లో నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్యతో పాటు ఇతర ప్రతిష్టాత్మక ఉన్నత విద్యారంగాల్లో అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు సాధించేందుకు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు సువర్ణావకాశాన్ని కల్పిస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కూడిన కఠోర శ్రమ చేయాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అనంతరం తల్లిదండ్రులకు, సమాజానికి, తాము పుట్టిన గ్రామానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగడంతో పాటు మంచి గ్రంథాలను స్నేహితులుగా చేసుకోవాలని, సమాజంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ వారు తమ లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ భవానీ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన దశ అని, ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది తొలిమెట్టు అని అన్నారు. విద్యార్థులు చదువుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎంజేపీ సంస్థల సెక్రటరీ సైదులను అభినందించారు.